హాయ్ నమస్తే అందరికీ. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్నెస్ కోచ్ని. ఈరోజు ఫైబర్ గురించి మాట్లాడుకుందాం. ఫైబరు మనకి ఆరోగ్యానికి ఏ రకంగా హెల్ప్ చేస్తుంది, ఇది ఎక్కువగా తీసుకుంటూ వచ్చే నష్టాలు ఏంటి, అసలు ఫైబర్ ఏ ఏ ఫుడ్స్లో దొరుకుతుందని తెలుసుకుందాం. ఫైబర్ అనేది రెండు రకాలు: సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అనే దానికి నీటిలో కరిగే లక్షణం ఉంది. ఈ సాల్యుబుల్ ఫైబరు మన చిన్న ప్రేవుల్లోకి వెళ్ళిన తర్వాత ఒక లేయర్ లాగా ఏర్పడి మన జీర్ణ వ్యవస్థ అనేది మందగించకుండా చూసుకుంటుంది. దాంతోపాటుగా షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ కాకుండా చూస్తూ ఉంటుంది అనమాట. అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ కాకుండా చూసుకుంటూ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్లో ఉండడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే ఇన్సాల్యుబుల్ ఫైబర్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ డైజెషన్ మలం అనే దాన్ని బయటకు గింటేయడానికి, పెద్ద మొత్తంలో బయటకు గింటేయడానికి ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఏంటంటే ఇది ప్రీబయోటిక్ ఫుడ్ అనమాట. గట్లో ఉండే బ్యాక్టీరియాకి ఆఫ్టర్ ఫెర్మెంటేషన్ ఫుడ్ కింద ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది ఫైబరు ఎంత మోతాదులో తీసుకోవాలి అని అంటే కనుక 50 లోపు వయసు ఉన్న వాళ్ళు 38 గ్రామ్స్ డైలీ కన్జ్యూమ్ చేయాలి. అదే లేడీస్ వచ్చేటప్పటికి 50 లోపు 26 గ్రామ్స్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు. అదే 50 దాటిన తర్వాత జెంట్స్ 30 గ్రాముల వరకు కన్జ్యూమ్ చేయొచ్చు. లేడీస్ వచ్చి 21 గ్రామ్స్ వరకు కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది బేస్డ్ అపాన్ టెర్మినాలజీ అనమాట. అయితే ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది? డయేరియా ప్రాబ్లం వస్తుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, పేగుల్లో నొప్పి కింద వస్తుంది. సో బ్యాలెన్స్డ్గా తీసుకోవాలన్నమాట. అయితే ఇది తీసుకోవడం వలన మనకి చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. మన హార్ట్ ప్రాబ్లం అనేది రాకుండా చూసుకుంటూ ఉండొచ్చు. దాంతోపాటుగా కొలన్ క్యాన్సర్ అనేది రాకుండా చూసుకుంటూ ఉండొచ్చు. క్యాన్సర్ చాలా రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. పొట్టని క్లీన్గా ఉంచుకోవడానికి బెటర్ చేస్తూ ఉంటుంది. ప్లస్ వెయిట్ లాస్లో చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం వెయిట్ లాస్లో క్యాలరీస్ అనేది కన్జ్యూమ్ చేసి తీసుకుంటూ ఉంటాం కాబట్టి తగ్గించి తీసుకున్నప్పుడు ఆకలి అనేది ప్రేరేపిస్తూ ఉంటుంది కదా. ఈ ఆకలిని బ్యాలెన్స్ చేయడానికి ఎప్పుడైతే ఫైబర్ తీసుకున్నామో పొట్ట నిండిన భావన అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. మనం ఫుడ్ తీసుకున్న తర్వాత బ్యాలెన్స్గా ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా పొట్ట నిండిన భావన కలగాలి అంటే కనుక మనం కంపల్సరీ ఫైబర్ని ఫుడ్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇవి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది తెలుసుకుందామా. ఫైబర్ అనేది మనకి చిలకడ దుంపలో దొరుకుతూ ఉంటుంది, మునగాకులో దొరుకుతుంది, గోరుచిక్కుల్లో దొరుకుతుంది, శనగల్లో దొరుకుతుంది, ఇంకా కాలేలో దొరుకుతుంది, బ్రొకోలీలో దొరుకుతుంది, అవకాడోలో దొరుకుతుంది. అవకాడోలో దీంతోపాటు గుడ్ ఫ్యాట్స్ కూడా మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవకాడోలో దొరుకుతూ ఉంటుంది, తృణధాన్యాల్లో దొరుకుతూ ఉంటుంది, బార్లీలో దొరుకుతుంది, ఓట్స్లో దొరుకుతుంది, క్యారెట్లో దొరుకుతుంది. ఈ ఫైబర్ ఫుడ్ అనేది మనం ఇలా రకరకాల ఫుడ్స్ ద్వారా కూడా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉండొచ్చు. ఈ ఫైబర్ ఫుడ్ని మనం తీసుకోవడం వలన మన హార్ట్ని హెల్తీగా ఉంచుకోవచ్చు, గట్ని హెల్తీగా ఉంచుకోవచ్చు, బ్రెయిన్ టు గట్ కనెక్షన్ అనేది చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు. మూడ్ ఫ్లక్చువేషన్స్ అనేది బ్యాలెన్స్గా చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా మంచి మూడ్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే గట్ బాగుందో బ్రెయిన్ హెల్తీగా వర్క్ చేస్తూ ఉంటుంది, యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. ఇలాంటి మంచి మంచి విషయాలు మనం ఫ్యూచర్లో తెలుసుకోవడానికి మీరందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.